ఏంది మేడం ఒక్కనే పార్కు తీసుకొచ్చిర్రు? చిన్న పనుంది. అరే గీ ముచ్చట ముందే చెప్పింటే మంచి రంగురంగుల బట్టలు వేసుకొస్తుంది కదా మేడం. నీకంత సీన్ లేదు, ముందా మెలికలు తిరగడం ఆపు. చూడలేక చస్తున్నా. ఏంది మేడం ఒక్కనే పార్కు తీసుకొచ్చిర్రు? చిన్న పనుంది. అరే గీ ముచ్చట ముందే చెప్పింటే మంచి రంగురంగుల బట్టలు వేసుకొస్తుంది కదా మేడం. నీకంత సీన్ లేదు, ముందా మెలికలు తిరగడం ఆపు. చూడలేక చస్తున్నా. పోలమే గదే చేస్తున్నా. అబ్బా, ఆ బిచ్చగాడు ఎంత బాగా ఫ్లూట్ ఊతున్నాడో చూసారా? అవునవును, బాగా ఊతున్నాడు. పాపం, అతనికి సాయం చేద్దామండి. చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఇవ్వండి. గా గడ్డపుని గట్ల చూస్తుందేంది? కొంపదీస్గా పిచ్చోందని ప్రేమలో పడ్డదా ఏమి? ఇగో మేడం, నాకు డౌట్. ఏంటది? మీరు ఈ పార్కుకి కిల్లర్ గాని పట్టుకొని ఇంకొచ్చిర్రా, లేకపోతే ఈ గడ్డ పొడవాంచే ఫ్లూట్ చూడడానికి వచ్చిర్రా? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? మరి లేకపోతే వచ్చిన దగ్గర నుంచి గానే చూస్తున్నావు, కొంపదీసి నచ్చిండా ఎట్లా? Shut up. ఇగో మేడం, నాకు డౌట్. ఏంటది? మీరు ఈ పార్కుకి కిల్లర్ గాని పట్టుకొని ఇంకొచ్చిర్రా, లేకపోతే ఈ గడ్డ పొడవాంచే ఫ్లూట్ చూడడానికి వచ్చిర్రా? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? మరి లేకపోతే వచ్చిన దగ్గర నుంచి గానే చూస్తున్నావు, కొంపదీసి నచ్చిండా ఎట్లా? Shut up. నిజంగా అతని పాట బాగుంది. గట్లనా? ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ మీ చెల్లె తీసి కుప్ప పెట్టినట్టు నువ్వు కూడా తీసి పెట్టు. ఏంటది? గడ్డి. అయినా మీ అమాయకత్వం కాకపోతే పార్క్ లో మర్డర్ చేసినోడు పారిపోతాడు కానీ నీకు పార్క్ లో ఎందుకు ఉంటాడు మేడం? ఆడే మన కొత్త పెళ్లి కొడుకా? కీ లేకుండా రన్ చేయను కాబట్టే కిరణ్ అయ్యాను. ఒక క్లూ దొరికింది కాబట్టే ఇక్కడికొచ్చాను. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.